హైదరాబాద్ జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ గౌరవల్లి ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్ సమస్యలు ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కరించిందన్నారు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవల్లికి సంబంధించినటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. వీలైనంత త్వరగా ఈ పనులన్నీ పూర్తి చేస్తూ కాలువకు సంబంధించి భూసేకరణలో రైతుల మద్దతు అభ్యర్థిస్తున్నానన్నారు. స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్గా ఉన్నటువంటి సమస్య ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కారం చేసింది. సో దానిలో నీరు నింపడానికి సంబంధించి, అదేవిధంగా కాలువలు తవ్వడానికి సంబంధించి, భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడానికి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. అది వేగవంతం చేయడంతో పాటుగా లీగల్ హర్డిల్ పరిష్కారం అయినప్పటికీ ఒక 55 ఎకరాల పునరావాసానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. వాళ్ళను కూడా తీసుకొచ్చి ఈరోజు కల్పించినాం. 6 సమస్యలు కూడా పరిష్కరిస్తామని మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చిన దృష్ట్యా గౌరవల్లికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగుతా ఉన్నాయి. వీలైనంత తొందరగా ఈ పనులన్నీ పూర్తి చేస్తూ కాలువలకు సంబంధించినటువంటి భూసేకరణ సందర్భంలో రైతుల సహకారాన్ని అభ్యర్థిస్తా ఉన్నా. తద్వారా బండ్ కంప్లీట్ అయినటువంటి సందర్భంలో కాలువలు తీసినట్టయితే గ్రామాన గౌరవల్లి గోదావరి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్థానికంగా ప్రజలు సహకరించాలని కోరుతూ ప్రభుత్వం పక్షాన న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను వెంటనే వాటి